Hi guys, welcome to Silent Journey channel. Thanks for watching my videos. Guys, today topic is about GP rating. GP rating అంటే జనరల్ పర్పస్ గైస్. జనరల్ పర్పస్ అనేసరికి క్లీనింగు, చిప్పింగు, పెయింటింగు, ఎక్స్టర్నల్గా ఇన్ని వర్క్స్ ఏమైనా ఉంటే ఇస్తారు. ఈ జీపీ రేటింగ్ చేసి వెళ్తే ర్యాంక్స్ ఏంటంటే గైస్, ఓఎస్ ఒకటి, వైపర్ అనే 2 ర్యాంక్స్ ఉంటాయి గైస్. వైపర్ అంటే ఇంజన్ సైడ్ గైస్, ఓఎస్ అంటే డెక్ సైడ్ గై. ఓఎస్ మీనింగ్ ఆర్డినరీ సీమెన్ గైస్. ఇప్పుడు ఇంజన్ సైడ్ జీప్ రేటింగ్లో 2 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. 2 సబ్జెక్ట్స్ వచ్చేసరికి 6 months ఇవే కోర్స్ చెప్తారు గైస్. ఈ 6 months జీప్ రేటింగ్ డ్యూరేషన్ కూడా వచ్చి 6 months. ఈ 6 months మొత్తానికి 2 సబ్జెక్ట్స్ అనేవి చెప్తారు. ఒకటి ఎంఈకే, ఒకటి జిఎస్కే. ఎంఈకే వచ్చేసరికి ఇంజన్ సైడ్ ఉంటుంది గైస్, జిఎస్కే వచ్చేసరికి డెక్ సైడ్ గైస్. ఇంజన్ డెక్ సైడ్ మనం డిసైడ్ అవ్వాలి. కోర్స్ అయిన తర్వాత జాయినింగ్ అప్పుడు మనం డిసైడ్ చేసి ఎటు సైడ్ వెళ్ళాలో మనం డిసైడ్ చేసుకోవాలి. జాయినింగ్ ముందులో కంపెనీస్కి మనం ఇంటర్వ్యూ ఇస్తాం కదా, అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి డెక్ సైడ్ చేస్తామా, ఇంజన్ సైడ్ చేస్తామా, వేకెన్సీ చూసుకొని మన సజెషన్ మన ఇష్టం గైస్. ఎటెండ్లనే పర్లేదు. ఈ 6 months మాత్రం ఈ 2 సబ్జెక్ట్స్ కోసమే చెప్తారు. మనకి రికార్డ్స్ అనేవి ఉంటాయి గైస్ 6 monthsలో. ఈ రికార్డ్స్కి వచ్చేసరికి ఓవరాల్గా 2 రికార్డ్స్ వచ్చేసరికి 500 డయాగ్రామ్స్ ఉంటాయి. సింపుల్గా ఉంటుంది గైస్. మనం డ్రా చేసి పాస్ కూడా అయిపోతాం. ఎగ్జామ్స్ వచ్చేసరికి 3 days అవుతాయి గైస్. 3 daysలో 1 day మెయిన్ ఎగ్జామ్ అవుతుంది, 1 day ప్రాక్టికల్, 1 day వైవో. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి అందరికి ఒకేసారి జరుగుతుంది. వైవో వచ్చేసరికి బ్యాచ్లకు డివైడ్ చేస్తారు. ఒక బ్యాచ్కి 5 members కానీ, 6 members కానీ, 12 members కానీ ఇలా ఉంటారు గైస్. ఇలా డివైడ్ చేసి కాలేజ్ స్ట్రెంత్ బట్టి డివైడ్ చేస్తారు వీళ్ళకి. ఇంకా అలాగే గైస్, ఈ జీపీ రేటింగ్ కోర్స్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ అయ్యి ఉండాలి అండ్ పాస్పోర్ట్ గ్యారంటీ ఉండాలి. ఈ టూ డాక్యుమెంట్స్ లేకపోతే మనం ఎలిజిబిలిటీ అవ్వం. అలాగే మెడికల్ టెస్ట్ కూడా ఒకటి చేస్తారు గైస్. మెడికల్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. ఉంటాయి కొన్ని కాలేజీలో వచ్చేసరికి ప్లేస్మెంట్స్ ఇచ్చిన కాలేజీలు కూడా ఉన్నాయి చాలా. వాటిల్లో చూసుకొని జాయిన్ అవ్వండి, బెస్ట్ కాలేజ్. కలగని గైస్, మీ అందరికి డౌట్ ఉండొచ్చు, ఈ జీపీ రేటింగ్ చేస్తే పాస్ అవుతామా ఫెయిల్ అవుతాం అనేసి. ఆ టెన్షన్ అయితే పెట్టుకోకండి గైస్, గ్యారంటీగా పాస్ అయిపోతారు. 10th పాస్ అయిన వాళ్ళు జీపీ రేటింగ్ అయితే సింపుల్గా పాస్ అయిపోతారు. ఎందుకంటే 10th వచ్చేసరికి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, జీపీ రేటింగ్లో వచ్చేసరికి ఓన్లీ 2 సబ్జెక్ట్సే ఉంటాయి. గ్యారంటీ పాస్ అవుతాం. మీకు జీపీ రేటింగ్లో 2 సబ్జెక్ట్స్ చెప్పాను కదా, ఒకటి ఎంఈకే, ఒకటి జిఎస్కే అనేసి. ఈ ఎంఈకే అనేది ఇంజన్ సైడ్ వర్క్స్ ఉంటాయి గైస్. ఇంజన్ సైడ్ ఏ మెషినరీ ఎలాగ ఆపరేట్ చేయాలి ఏంటి అనేసి ఉంటుంది. డెక్ సైడ్ వచ్చేసరికి జిఎస్కే సబ్జెక్ట్ అని ఉంటుంది. జిఎస్కేలో సబ్జెక్ట్స్ అనేవి డెక్ సైడ్ ఏ వర్క్స్ ఉంటాయి అనేది మనకి ఈ 2 బుక్స్లో ఉంటాయి గైస్. మనకు ప్రాపర్గా చదువుకుంటే మనకు అర్థమైపోద్ది. మీకు వీటి కోసం కూడా ఐడియా లేకపోతే నేను వీటి కోసం కూడా మీకు కొన్ని క్లాసెస్ అనేవి కూడా అప్డేట్ చేసేస్తుంటాను. ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అంటే యూజ్ చేసుకోండి గైస్. వాటి కోసం కూడా వీడియోస్ చేస్తాను నెక్స్ట్ వీడియో. ఇంకా అలాగనే కోర్సెస్ కోసం చాలా మర్చెంట్ నేవీలో ఏ కోర్సెస్ ఉంటాయో చాలామందికి తెలియదు. వాటి కోసం కూడా నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను గైస్. డ్యూరేషన్ టైమ్స్ కూడా చాలామందికి తెలియదు. మర్చెంట్ నేవీ అంటే ఓన్లీ 6 months ఉంటారు కదా, చిన్న కోర్సు నుంచి కదా వస్తారు. మర్చెంట్ నేవీలో ఉన్న ర్యాంక్స్ ఏంటంటే గైస్, ఓఎస్ డెక్ సైడ్ అయితే ఓఎస్ ఏబి, భూషణ్, 3rd officer, 2nd officer, చీఫ్ ఆఫీసర్ అండ్